నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రూలింగ్లో ఉంది, సో ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం కదా అని ఆయన అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సమాధానం ఇచ్చారు. మోడీ లెగసీ అనేది ఒకటి ఉంది, కాంగ్రెస్ లెగసీ అనేది ఒకటి ఉంది అని ఆయన ఈ రెండింటిని వేరు చేస్తూ, ప్రత్యేక హోదా అనే అంశం కానీ డివిజన్ అనేది కానీ ఆ సమస్యను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ, దాంట్లో మోడీకి ఎలాంటి సంబంధం లేదని ఒక మాట. చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. ఇంకా దీని కంటిన్యూషన్ గా ఆయన చెప్పింది ఏంటంటే, టీడీపీ ఈ విభజన జరిగిన తర్వాత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత వాళ్ళు ఏదో డీల్ డీల్ ఆఫర్ చేసినప్పుడు ఆ డీల్ కి ఒప్పుకున్నారు అని కూడా కొంత సంచలనాత్మకంగా ప్రకటన చేశారు. ఇప్పుడు కాదు, విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారండి. ఆయనని పూర్తి స్థాయిలో సమర్థించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆయన ఒకటి స్పష్టంగా చెప్పాడు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదాలు ఇలాంటివి రావు అని చెప్పేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీ కదా విభజన చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వటం కోసమైనా సరే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలి, వచ్చి తీరాలి అని ప్రకటించినట్టుగా భావిద్దాం పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ కూడా భారతీయ జనతా పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీతో సంబంధాలు పెట్టుకున్న పార్టీలకు కానీ ఓట్లు వేయకండి, అది జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు, ఓట్లు వేయకండి, మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి గెలిపించుకోండి, గెలిపించుకుని జాతీయ స్థాయిలో కూడా అదే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీకు ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా కావాలంటే ముందు ఎన్డీఏ పార్టీలను పాతరేయండి అని పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా చెప్పాడు ప్రపంచానికి. అని ఎందుకు అనుకోరు? కాబట్టి దాంతోపాటు ఆయన స్పష్టంగా మరొక విషయం, ఎప్పుడు 2014లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఆ రోజున మధ్యలో పవన్ కళ్యాణ్ గారు డీవియేట్ అయ్యారు. డీవియేట్ అయి బయటికి వెళ్ళిపోయి చంద్రబాబు మీద, లోకేష్ మీద, నరేంద్ర మోడీ మీద, అమిత్ షా గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వామపక్షాలతో కలిసి 2019 ఎన్నికల్లో వెళ్ళాడు ఆయన. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీని ఎండగట్టాడు, బీజేపీని ఎండగట్టాడు, కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తూర్పారబట్టాడు, చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. కానీ ఆయనకు ఒక్క సీటు కూడా రాలేదు, ఒక సీటు వచ్చింది, అది కూడా వెళ్ళిపోయింది. సో ఇది ఆయన ప్రస్తావిస్తూ ఆ రోజున అవకాశం ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెజర్ తీసుకురాలేకపోయాడు, ఆయన ఏదో ఒక డీల్లోకి ఎంటర్ అయినట్టున్నాడు అనిపించింది నాకు, నేను సీరియస్ గానే ఆ విషయాన్ని ప్రస్తావించాను అని చెప్పాడు. అంటే ఆ రోజున ఆయన బయటకు వచ్చి చంద్రబాబు మీద, లోకేష్ మీద చేసిన, నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద చేసిన ఆరోపణలని ఇప్పటికీ కూడా నేను గుర్తిస్తున్నాను, నేను వాటికి కట్టుబడి ఉంటున్నాను అన్న విషయం కూడా చెప్పాడు ఆయన. కాబట్టి అలా ఆ యాంగిల్లో చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇమ్మీడియట్ గా కూటమికి షట్ డౌన్ చెప్పాలి, జనాలు చెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను చెప్పాడు. ఇది ఆయన గొడవ. రెండోది డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేసింది కదండి, మేము ఇక్కడ చిటికేస్తే కేంద్రం నుంచి ఫైల్ మూవ్ అవుతుంది, ఇంకా ప్రత్యేక హోదా ఎందుకు అని కాన్ఫిడెంట్ గా చెప్పచ్చు. కానీ ఆ మాట కూడా చెప్పలేకపోయాడు ఆయన. పైగా ఒక దారుణమైన ప్రకటన ఏంటంటే, విభజన అనేది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత నిర్ణయం, భారతీయ జనతా పార్టీకి ఏ సంబంధము లేదు అని మాట్లాడటం. భారతీయ జనతా పార్టీ కూడా ఈయన్ని కార్నర్ చేస్తుంది, రేపు తీసుకెళ్లి బోన్లో నిలబెట్టచ్చు కూడా పవన్ కళ్యాణ్ ని. ఇదే మాట తెలంగాణలో బీజేపీ చెప్పగలదా? లేదు, తెలంగాణకు వచ్చి ఆయన చెప్పగలడా ఆ మాట? అంటే తెలంగాణ ఇచ్చింది ఎవరవుతారు? ఈయన స్టేట్మెంట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అవుతుంది. సో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో కూడా గెలిపించడానికి వీల్లేదు. ఆ నేరేటివ్ లో వెళ్ళాడు ఆయన. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఇంటర్వ్యూని ప్రాపర్ గా వింటే
అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక్కసారి ఈ ఇంటర్వ్యూని ఫాలో అయ్యి ఆయన చెప్పిన అభిప్రాయాలు, ఓకే, ఆయన చెప్పిన అభిప్రాయాల్లో మనం ఏమీ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చాలా క్లారిటీతో, తనలో గందరగోళం ఉంది. ఓకే, అయితే అవతల ప్రశ్న అడిగిన వాడిని మెప్పించాలి అనే తాపత్రయంలో ఏం మాట్లాడుతున్నాం అనే లాజిక్ మిస్ అయ్యాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఇదే ప్రశ్న గతంలో జగన్మోహన్ రెడ్డి ముందుకు కూడా వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే, ముఖ్యమంత్రి అవలా ఇంకా గెలిచాడు. ఎన్నికల్లో గెలుపు సాకారం కాగానే ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మరి మీరు అధికారంలోకి వచ్చేస్తున్నారు కదా, వచ్చిన మరుక్షణం ప్రత్యేక హోదా వచ్చేస్తుందా అని అడిగారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా మేము గెలిచాము, కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఏర్పడబోతోంది, వారు మామూలు మెజారిటీతో గెలవలేదు, ఎవరి అభ్యర్థనలు పట్టించుకోని లెవెల్ బలంతో గెలిచారు వాళ్ళు. కాబట్టి నేను ఇంతకు ముందు ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు వాళ్ళు బొటాబొటిగా గెలుస్తారు, మనందరి సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అప్పుడు మనకు ఒక డైలాగ్ వేయటానికి అవకాశం దొరుకుతుంది అనుకుని బలంగా మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. కాబట్టి ప్రత్యేక హోదా కష్టమే కావచ్చు, నా వల్ల అవుతుందని ఇప్పుడు నేను చెప్పలేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికైనా ముందు ఆ విషయం మీద క్లియర్గా తన మనసులో ఉన్నది చెప్పాడు. అక్కడ పవన్ కళ్యాణ్ అలా చెప్పే పరిస్థితిలో లేడు. ఆయన మొదటి మాటే గందరగోళంపు స్టేట్మెంట్, విభజనకి బీజేపీకి ఏ సంబంధము లేదు, దాన్ని దయచేసి బీజేపీ ఖాతాలో వేయకండి అని. మరి తెల్లారి లేస్తే తెలంగాణలో బీజేపీ నాయకులు ఆ రోజున తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వటానికి ప్రెజర్ బిల్డ్ చేసింది మేము, మొదటి తీర్మానం పెట్టింది మేము, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం అని చొక్కాలు చింపుకుంటారు ఇక్కడ బీజేపీ నాయకులు. దానికి క్షమాపణ చెప్పాలి కదా బీజేపీ వాళ్ళు ముందు. తెలంగాణ మీరు వ్యతిరేకించారని మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. మరి వారిని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా ముందు. బీజేపీ నాయకత్వం ఢిల్లీ పిలిచి కూర్చోబెట్టాలి. పైగా ఎన్డీఏలో భాగస్వామి ఆ పెద్ద మనిషి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? రోడ్డు మీదకి వెళ్ళి రేపు పొద్దున్న తెలంగాణలో మనం జెండా పాతుదాం అనుకుంటున్న టైంలో ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చి తెలంగాణలో మన ఉనికి ఏమిటి, మన ఆపరేషన్ ఏమిటి, టోటల్గా ఆపరేషన్ తెలంగాణకి రంధ్రం పెట్టే లెవెల్లో మాట్లాడాడు ఆయన. సుష్మా స్వరాజ్ గారి పేరు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తారు బీజేపీ నాయకులు? ఆ రోజున పార్లమెంటులో ఆవిడ గర్జించిన సింహం అని మాట్లాడతాడు కదా తెల్లారలేస్తే కిషన్ రెడ్డి. ఆవిడ గర్జించింది, ఆ గర్జనలోంచి పుట్టింది తెలంగాణ అని చాలా పొయిటిక్ గా ఆవేశపూరితంగా మాట్లాడే బీజేపీ నాయకుల గొంతుల్లో ఈయన పచ్చి వెలక్కాయ పడేశాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా. రెండోది, తన ఏ ప్రభుత్వంలో అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి ఇంటిగ్రిటీని రోడ్డు మీద నిలబెట్టాడు. రోడ్డు మీద నిలబెట్టి ఆయన నిజానికి ఆ రోజున ప్రెజర్ ఇచ్చుంటే పని అయ్యేదేమో, ఆయన చేయలేకపోయాడు. ఆయనకి అప్పటి కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, ఈయన లాలూచీ పడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఈయన నెత్తిన మోస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈయన దైవంగా భావిస్తూ అదొక అద్భుతమైన లెగసీ అని ఇదే ఇంటర్వ్యూలో ప్రస్తావించిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతోనే చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఆ ప్రభుత్వానికి ఆయనకి మధ్య డీల్ ఏంటో ఈయన తెలియాలి కదా. ఈయన కూడా భాగస్వామిగా ఉన్నాడుగా. బయటకు వచ్చిన తర్వాత కదా వాళ్ళిద్దరి మధ్య దాడులు చేసింది మీరు. లేదు, ఆ రోజున ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి బయటకు వచ్చారని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు కలిశారు? వాళ్ళ వల్ల కాదని తెలిసినప్పుడు మీ డిమాండ్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేవటమే మీ ఉద్దేశం అయ్యుంటే ఆ తర్వాత జరిగిన 24 ఎన్నికల్లో మీరు ఎందుకు లెఫ్ట్తో కలిశారు? లెఫ్ట్తో విడిపోయారు. కాషాయంతో ఎందుకు కలిశారు? కాషాయంతో కలవటం కోసం ఎందుకు వెంపర్లాడారు? ఎన్నికల ఫలితాలు తేడాగా రాగానే లెఫ్ట్ మీకు చేదైపోయిందా? లెఫ్ట్ చేదైపోయి మీరు ప్రత్యేక హోదా గురించి దిగమింగేశారా, మర్చిపోయారా? దానికి సంజయ్ చెప్పాలిగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నువ్వు రెచ్చగొట్టావు జనాల్ని, ప్రత్యేక హోదా అని రెచ్చగొట్టి చంద్రబాబుని, లోకేష్ని, నరేంద్ర మోడీని, అమిత్ షాని అందరినీ నడి రోడ్డు మీద రేవు పెట్టావు వామపక్షాలతో కలిసి.
మరి ఆ రోజున నువ్వు మాట్లాడిన మాటలు నీవి కావా, నీవే అని నువ్వే చెప్తున్నావు. స్టిల్ ఇప్పటికీ నేను ఆ మాటలకి కట్టుబడి ఉన్నాను అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నప్పుడు మరి ఆ ప్రకారం చూస్తూ ఈయన ఏ విధంగా చూసినా ఆయన బీజేపీని ఇబ్బంది పెట్టాడు, తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాడు. టోటల్ గా వీళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకాన్ని ప్రపంచానికి అర్థం చేయించాడు. తన ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసుకోవడంతో పాటు నరేంద్ర మోడీ ఇంటిగ్రిటీని, చంద్రబాబు నాయుడు ఇంటిగ్రిటీని కూడా రోడ్డు మీద పెట్టాడు విజయవంతంగా. అందుకని నిజానికి ప్రజల ఆకాంక్షల్ని గౌరవించేవాళ్ళు, ప్రజా ఉద్యమాలని గౌరవించేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటంలో ఒక పాజిటివ్ అంశాన్ని చూసి దీని ఆధారంగా చేసుకుని ఇమ్మీడియట్ గా భారతీయ జనతా పార్టీ మీద, కాంగ్రెస్ మీద కూడా దాడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఓపెన్ గా చెప్పేసింది, మాకు ఆంధ్రాలో ఒక ఓటు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మేము దేనికి సంబంధించిన ఏ హామీలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు అని చెప్పి ఆయన చెప్పేశాడు రాహుల్ గాంధీ. అయినప్పటికీ వాళ్ళు నిజానికి తలుచుకుంటే పార్లమెంట్లో గొడవ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. అలా చేయటం ద్వారా ఆంధ్రాలో కొంచెం కాలు పెట్టడానికి స్కోప్ దొరుకుతుంది వాళ్ళకి. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే పవన్ కళ్యాణ్ అడ్వైస్ మేరకు ఇప్పుడైనా సరే వాళ్ళు పార్లమెంట్ సమావేశాల్లో, వర్షాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి, మీరు ఎలాగూ షర్మిల గారి కోరిక మేరకు ఆవిడకి రాజ్యసభ ఇవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఇతర సమస్యలు, పోలవరము, అమలు కాని హామీలు, వీటి గురించి ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ కూడా రూలింగ్ లో ఉంది. కాబట్టి మీరు ప్రతినిధులుగా ఉన్నటువంటి లోక్సభలోను, రాజ్యసభలోను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఉటంకించిన ప్రకటనను అక్కడ ప్రదర్శించవచ్చు. అయ్యా, విభజనకి మీకు ఏ సంబంధము లేదు, మీరు తెలంగాణ ఇవ్వలేదు, మేమిచ్చాం, మీరు తెలంగాణ విషయంలో మీ పార్టిసిపేషన్ 0 అని మీ సభ్యుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఇదిగో ఆధారం, వీడియో ఆధారం. కనుక రెండోది, ప్రత్యేక హోదా అనేది మోడీ గారు ఇచ్చిన హామీ కాదు అంటున్నాడు ఆయన. అది ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ జ్ఞానం ఉండాలి కదా ఈ పెద్ద మనిషికి. అక్కడ ఫ్లోర్ లో కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు ఏ హామీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీగానే దాన్ని రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం వచ్చినా దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఒకవేళ దానిలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బందిని స్పష్టంగా వ్రాతపూర్వకంగా పార్లమెంట్ ముందు పెట్టాలి. ఇదేది జరగలేదు, ఇవేవి డిమాండ్ చేయలేదు వీళ్ళెవరు. పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు, చంద్రబాబు గారు నోరు తెరవడు. ఆయనకి ఇంకా వ్యూహం ఉంది. ఆయన ఏది మాట్లాడినా చాలా క్యాలిక్యులేటివ్ గా, సిస్టమేటిక్ గా మాట్లాడతాడు. ఇంటిగ్రిటీ అంటే తన కొంపని తానే ముంచుకునే ప్రయత్నం చేయడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరినో కాపాడదాం అనుకుని అందరినీ ఇబ్బంది పెట్టాడు ఇందులో. ఆయన భక్తి నరేంద్ర మోడీని అలా అంటాం ఆయనకు నచ్చల. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఇప్పుడు చెక్ చేయొచ్చు కదా అంటే బీజేపీ ఇవ్వదేమో అని ఈ యాంకర్ అనుకుంటున్నాడేమో అని ఈయనే అనేసుకుని మోడీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ మాటలు మాట్లాడాడు. మోడీ గారు చెప్పలేదు కదండి. కానీ ఇది మోడీకి సంబంధం లేదన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక డీల్ ఆఫర్ చేసింది, దానికి చంద్రబాబు నాయుడు గారు అగ్రీ చేశారు అని మళ్ళీ ఇన్వాల్వ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కాదండి, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ఆఫర్ ఇచ్చేదో ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ పదాన్ని అయితే ఆయన యూజ్ చేశారు, వాడాడండి. అదే కదా చెప్పేది. ఆయన అందరికీ చిచ్చు పెట్టాడు ఆ స్టేట్మెంట్ లో. సో ఇదే వీడియోని ఆధారంగా చేసుకొని ప్రతిపక్షం రెచ్చిపోయే అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా, ఎవరన్నా దీన్ని తీసుకుని మాట్లాడాలిగా, రోడ్డు మీద పెట్టి. తెలంగాణలో కూడా మాట్లాడొచ్చు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, తెలంగాణ ఏర్పాటుకి భారతీయ జనతా పార్టీకి ఏ సంబంధము లేదు అనేది వీళ్ళు అంగీకరిస్తారా? ఈ అభిప్రాయాన్ని తెలంగాణ బీజేపీ అంగీకరిస్తుందా? ఓకే అంటే నరేంద్ర మోడీ గారు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీగా దాన్ని కేంద్ర ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి ఒక ప్రకటన చేయాలి స్పష్టంగా.
అది కూడా జరగలేదు కదా, అది కూడా మీరు చేయించలేకపోయారు కదా. అందుకని పవన్ కళ్యాణ్ చాలా కాంట్రవర్షియల్, అంటే ఆయనకి తెలియకుండానే కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. డెలిబరేట్ గా చేయలేదు, ఆయన అనుకుని చేయలేదు, కానీ ఆ దీనిలో పడ్డాడు. ఆయన్ని రకరకాలుగా ప్రేరేపించింది, రకరకాలుగా ప్రేరేపించి మోడీని కాపాడుతున్నాను అనే భ్రమలు. మోడీని కాపాడుకోవటం అంటే ఇక్కడ నరేంద్ర మోడీని చంద్రబాబుని పక్కపక్కన పెడితే ఆయన ఏ దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అంటే నరేంద్ర మోడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అనేది క్లారిటీ వచ్చేసింది ప్రపంచానికి. ఆయనకి చంద్రబాబు కంటే కూడా నరేంద్ర మోడీయే ఇంపార్టెంట్. కాబట్టి ఈయన చాలామంది ఈయనకి చంద్రబాబు ప్యాకేజీ స్టార్ అని మాట్లాడుతూ ఉంటారు, కానీ అది కాదు. వారు ఢిల్లీ నుంచి సరఫరా అవుతుంది ఆయనకి. అది కూడా ఆయన చెప్పేసుకున్నాడు రోడ్డు మీద. చెప్పేసుకున్న దానికి దీన్ని పట్టుకొని తెలంగాణ నాయకులు ఇమ్మీడియట్ గా స్పందించాలి. కనీసం బీజేపీ నాయకులు ఏర్పాటు చేసేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లోను, లేదు బీజేపీ నాయకులు వెళ్ళేటువంటి డిస్కషన్స్ లోను, ఏమండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు, రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెసు, కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ అనేది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం తప్ప ఇంకెవరికి సంబంధం లేదు దానిలో అని చెప్పాడు. చెప్పినప్పుడు మీరు తెలంగాణని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు మీ అకౌంట్లో? చేసుకోకూడదు కదా. చేసుకోకుండా ఉంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ని తిడతారా అని అడగాలి, నిలబెట్టి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అనేది చూద్దాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.